హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర్ల వారు ప్రసాదించిన వివేక చూడమని చెప్పుకుంటున్నాం. దానిలో ఈరోజు ఆత్మస్వరూపము తెలియనప్పుడు దేహాత్మ అభిమానం ఉంటుంది. తానెవరు తనకి తెలియనప్పుడు తాను కాని దేహము నేను అన్న అభిమానం ఉంటుంది. తన స్వరూపము తనకి తెలియుట చేత కలిగేది మోక్షమే. నీవెవరో నీకు తెలిసేసరికి కలిగేది మోక్షమే. తెలియకపోతే దేహము నేను అన్న బంధము, తెలిస్తే పరమాత్మనే నేను అన్న మోక్షము కలుగుతుంది. సర్వవిధ సంసార బంధమును తెంచుకుని బయట పడ్డం కోసం ఈ సర్వ విధాలుగా ఈ సంసార బంధం మనల్ని పట్టుకొని ఉంది. ఎందుకంటే దేహం నేనన్న భావన వల్ల నాది అన్నవి అనేకం పోగేసుకుని దాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలనే భ్రమలో చేస్తున్నటువంటి ఈ అజ్ఞాన క్రియల వల్ల మనకి సర్వ విధాల సంసార బంధాలు చుట్టుకున్నాయి. వీటినన్నిటినీ తెంచుకుని బయటపడ్డానికి సర్వాత్మ భావన ఒక్కటే హేతువు. ఈ ఒక్క శరీరమే నేను కాదు, సమస్త శరీరములలోనూ పూర్ణ రూపంగా ఏ నేనైతే ఉందో ఆ అఖండమైన నేనే నేను అన్న సర్వాత్మ భావన సదా కొనసాగిస్తూ ఉంటే ఆ భావం ఒక్కటే నీకు మోక్షాన్ని కలిగిస్తుంది. ఇది భావమే కదా. పరిమిత దేహ భావం అనే బంధాన్ని కలిగించి ఈ భావాన్ని వదిలేసి అన్ని దేహాల యందు ప్రకాశిస్తున్నటువంటి అఖండమైన నేనే నేను అన్న భావన ఒక్కటే మోక్షానికి హేతువు. ఈ సంసార బంధాల్ని తెంచుకుని బయటపడడానికి దానికన్నా గొప్ప సాధన మరొకటి లేనే లేదు లేదు లేదు. నిరంతరము పరిపూర్ణ అద్వయ సద్రూప బ్రహ్మనిష్టలోనే ఉండాలి. నిరంతరము నేను అంటే పరమాత్మ. మరి వాణి రాధ అయిపోతాం కదా. కాబట్టి నిరంతరము పరిపూర్ణ అద్వయ చిద్రూప బ్రహ్మనిష్టే ఉంటూ ఉండాలి. నేనంటే పరబ్రహ్మము, నేనంటే చిద్రూపము అంటే ప్రకాశము. ప్రకాశమైన పరబ్రహ్మమే నేను అన్న భావన సదా సదా సాగుతూ ఉండాలి. బ్రహ్మం కంటే వేరుగా నిజమైన ఉనికి కలిగింది వేరొక్కటేదీ లేదు అని తెలుసుకోవాలి. ఆ నేను అనేటువంటి సద్రూప బ్రహ్మనిష్ట స్వరూపమైన ఈ నేను లేకపోతే దీనికంటే నిజముగా ఉండగలిగినటువంటి వేరొక వస్తువు ఏదీ లేదు. ఒకవేళ ఉన్నట్టు కనిపించుచున్నను అది లేనిదేనని మాటి మాటికి గ్రహించాలి. ఏది తెలియబడుతున్నా సరే ఇది నిజంగా లేనిది, తెరని బొమ్మల వల్ల అలా కాసేపు కనిపించి నానా విధాలుగా తోచి తొలగిపోయేదే. ఇది సత్యము కాదు, నిత్యము కాదు, ఇది లేనిదే లేనిదే అని గ్రహించాలి. అఖండమైన బ్రహ్మస్వరూపము తానుగా తెలియుటయే సర్వాత్మ భావన. అఖండమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను. నేనంటే ఏ పరిమితులకు లోబడి స్వల్పమై ఉన్నది కాదు. నేనంటే అనంతమైన అఖండమైన పరమాత్మను. ఒకే సూర్యుడు అనేక కుండలలో ప్రతిఫలించినను ఆ అఖండమైన సూర్యుడే సత్యము. ఈ అనేక కుండలలో ప్రకాశిస్తూ ఉన్నను అవి ఉపాధి భేదం వల్ల కలుగుతున్నవే తప్ప సూర్యుడు ఒక్కడే అయి ఉన్నట్లు అనేక దేహముల యందు నేనంటూ ఈ భావన స్పందిస్తుంటే అవి దేహముల పరిధి వల్ల అనేకంగా తోస్తుందే గాని అన్నిటి యందు ఏకమై ప్రకాశిస్తున్నటువంటి పరబ్రహ్మమునే నేను అన్న సర్వాత్మ భావన, ఆ అఖండ బ్రహ్మమే నేను అని తెలియుటే సర్వాత్మ భావన. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా?
ఇక జ్ఞానులు మనస్సుతో దృక్కో దృశ్యములను రెండింటినీ వేరు చేసి తెలుసుకొనవలెను. ఇది బాగా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. దృక్కు అంటే చూసేది, దృశ్యం అంటే చూడబడేది. ఈ దృశ్యమును చూసేటువంటి దృక్కు వేరు, దృశ్యం వేరుగా మనకు కనిపిస్తుంది. నేను నా చేత చూడబడేటువంటి దృశ్యము, ఇవి రెండు వేరుగా కనపడుతున్నాయి మనకి. కానీ ఇక్కడ జ్ఞానులేమో తమ శుద్ధమైన మనస్సుతో ఈ దృక్కు ఆ దృశ్యములు రెండింటినీ వేరు చేసి తెలుసుకొనవలేను. దృక్కు అంటే చూసేవాడు, దృశ్యము అనగా చూడబడేది. చూచువాడు అనగా ఎవరు? తానే ఆత్మ. తన చేత చూడబడేదంతా అనాత్మే. జీవుడు నిరంతరము పరమాత్మ తత్వాన్ని, అంటే తాను దృక్స్వరూపమునేనని అనగా పరమాత్మనేనని నిరంతర స్వరూప నిష్ట చేత పరమాత్మే అవుతాడు. నిరంతర దేహాత్మ దృష్టి నిష్ట చేత దేహమే అయి లేవు ఇప్పుడు మనం. అవును. అలాగే ఇప్పుడు నిరంతర పరమాత్మ నిష్ట చేత ఈ జీవుడు తాను పరమాత్మే అవుతాడు. నేను దృక్స్వరూపాన్నే గాని నా చేత తెలియబడే దృశ్యమేది నేను కాదు, అది సత్యము నిత్యము కాదు, అది అనాత్మే నేను కానిదే అని తెలుసుకుని మనసుతో ఈ విడదీసుకోవడం, దృక్కు నుంచి దృశ్యాన్ని విడదీసుకుంటూ చూస్తే తాను ఆత్మస్వరూపాన్నని, తన చేత చూడబడేది అంత అనాత్మేనని, జీవుడు నిరంతరము పరమాత్మ తత్వాన్ని, అంటే తాను దృక్స్వరూపమునేనని అనగా పరమాత్మనేనని నిరంతర స్వరూప నిష్ట చేత పరమాత్మే అయిపోతాడు. పోయి ఇట్లు నిరంతరము అభ్యసించుట చేత మనస్సు అసంభావన, సంశయ భావన, విపరీత భావన అనేది ప్రతిబంధకములు లేకుండా పరిపక్వమై బ్రహ్మమునందు లీనమైపోతుంది. నిరంతరము ఈ భావమునే అభ్యసిస్తూ రావడం చేత మనస్సు అసంభావన, సంశయ భావన, విపరీత భావనటువంటి ఈ భావ ప్రతిబంధకం లేకుండా పరిపక్వమై బ్రహ్మమునందు లీనమైపోతుంది. వృత్తిరహితమైన బ్రహ్మ మాత్రమే మిగులుతుంది. తలంపు లేకపోతే మిగిలి ఉన్నది బ్రహ్మమే, అదే శేషమై ఉంటుంది. అంటే తలంపులు లేని నీవే నిర్మల శాంత స్వరూపమైన పరబ్రహ్మానివిగా ఉంటావు. సర్వభేదాలు సకల జగద్వాసనలు నశించుట చేత నిర్వికల్ప సమాధి సిద్ధించినదవును. నీకు ఇంకెక్కడ ఏ భేదాలు కనిపించట్లేదు. అనేక ఉపాధులలో అనేకమైనటువంటి నేనులుగా తెలియబడుతున్నదంతా ఏకమైన నేను అనబడే ఆ పరబ్రహ్మమే, అదే నేను అన్న భావంతో నువ్వు సదా ఉండడం చేత మీ యందు సర్వభేదాలు సకల జగద్వాసులు నశించిపోతాయి. అప్పుడు నీకు నిర్వికల్ప సమాధి దానికదే సిద్ధిస్తుంది. అద్వయ బ్రహ్మానంద రసానుభవం అప్పుడు కలుగుతుంది. ఇంక నువ్వు పోయి అట్టి నిర్వికల్ప సమాధి సిద్ధించనేని అట్టి నిర్వికల్ప సమాధి గనుక నీకు సిద్ధిస్తే ఈ మిథ్యా జ్ఞానము వల్ల జనించిన ముళ్ళవలే విప్పను త్రెంపను రాని లోకశాస్త్ర దేహాది వాసనలన్నీ నశిస్తాయి. ఇప్పుడు ఈ బోధ ఒకటి ఇలా విన్నావు, విన్నదాన్ని విన్నట్లుగా అనుష్ఠించుకుంటూ వెళ్ళిపోయావనుకో, ఇంక నీకు ఈ మిథ్యాజ్ఞానం వల్ల నీకు పుట్టినటువంటి ముళ్ళకంపల్లాగా ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది ఇలా చేయాలి అది అలా చేయాలనేటువంటి ముడులు అనమాట. తిప్పడానికి తెంపడానికి వీలు లేని ఈ లోకశాస్త్రము, దేహవాసన, లోకవాసన, సర్వవాసనలు నశించిపోతాయి. ఇంక ఎన్ని శాస్త్రాలు చదివితే ఏమిటి, ఎంత జ్ఞానం సంపాదిస్తే ఏమిటి, నీ స్వరూపము ఇట్టిది అని గురువు చెప్పారు.
ఉమ్, దానిని వదలకుండా గనక నువ్వు చేస్తూ పోతే ఇక నీకు ఈ మిథ్యాజ్ఞానం అంతా, దానివల్ల కలిగినటువంటి వదిలిపెట్టలేక చేస్తూ ఉండలేక సాధనలు ఉన్నటువంటి లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసనలన్నీ నశించిపోతాయి. ఎందుకంటే నువ్వేది కాదు దానిని వదిలేసావు, నువ్వు ఏదో దాన్ని పట్టుకున్నావు. ఉమ్, దాన్ని చెప్పడానికి శాస్త్రాలన్నీ, దాన్ని చెప్పడానికి సాధనలన్నీ. ఉమ్, అది గురువు చెప్పారు, నీవు నిజమైన తపనతో విన్నావు. విని ఇక ఇదే నా నిజస్వరూపము నిశ్చయించి దాని ఎందుకు గట్టిగా పట్టుకొని ఉండవు. అదొక్కటి చాలు. ఉమ్, దాని చేతనే సర్వవాసనలు నశిస్తాయి. సంచితములైన సర్వ కర్మలు నిర్మూలితమైపోతాయి. గతంలో చేసుకొచ్చినటువంటి కర్మల మూటలన్నీ కూడా ఈ సత్య జ్ఞానం చేత, నువ్వు ఇది కాదు కదా మరి, ఇంతకు ముందు నేను ఈ దేహముననుకొని అనేక జన్మలుగా చేసిన కర్మ ఫలాలు సంచితమనే మూటలో ఉన్నాయి. ఉమ్, రేపు రాబోయే జన్మలకి అదే. కొంత తీసి ఇవ్వబడ్డాయి ఈ ప్రారంధానికి. ఉమ్, నువ్వు గనక ఇప్పుడు నీ నిజస్వరూపం ఇది కాదని, ఇది ఉత్త కల్పనేనని, ఇదేది నాదు కాదని నీ స్వరూపంతో ఉన్నావు. అందుచేత ఈ ప్రారంధం వల్ల ఈ జన్మ పూర్తయిపోతుంది. ఇక మళ్ళీ ఇది నేను కాదు అనుకోవడం చేత గతంలో జన్మల్లో దాచుకు వచ్చినటువంటి సంచితం అంతా కాలిపోతుంది. ఉమ్, ఇక నీకు సత్యస్వరూపం అయిపోయావు కాబట్టి ఇక ఆగామి లేనే లేదు. చూసావా మరి, ఉమ్, ఆగామి సంచితము కాలిపోగా ప్రారంధము దేహం ఉన్నంత వరకు జరిగి నీ నిత్య స్వరూపంలో హాయిగా సుఖంగా నీ స్వరూపుడు ఏంటి. దేహం ఉన్నా కూడా స్వరూపాన్ని తెలుసుకున్నావు కాబట్టి ప్రారంధము కూడా నిన్నేమీ చెయ్యలేదు, ఉమ్, నశించిపోతాయి. సంచితములైన సర్వకర్మలు నిర్మూలితమవుతాయి. లోపలను వెలుపలను అంతటను అన్ని వేళలలోనూ అప్రయత్నంగా ఆత్మస్వరూపమే స్ఫురిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఎలా చూసినా చిద్రూపమైన నీ స్వరూపమే నీకు తోస్తూ ఉంటుంది. చిత్తవృత్తి నిరోధ రూపమగు యోగానికి, ఇప్పుడు చిత్తాన్ని నిరోధించడమే కదా యోగం అంటే, ఆ, ఆ యోగానికి మౌనము ప్రథమ ఉపాయం. ఉమ్, ఇక రెండవది అపరిగ్రహం, అనగా శరీర స్థితికి మాత్రము ఉపయోగపడు వస్తువుల్ని తప్ప మించి సుఖ సాధనాలకు ఇతర వస్తువులను దేని స్వీకరించుకు. ఉమ్, అదే అంటే అపరిగ్రహం. అదే మామూలుగా లోకంలో అపరిగ్రహం అంటే ఇతరుల వస్తువులను దొంగిలించడం అంటారు. ఉమ్, ఇక్కడే ఉంటుంది అపరిగ్రహము అంటే నీ శరీర స్థితికి, ఈ శరీరం జీవించి ఉండడానికి కావలసినంత మాత్రమే ఉపయోగపడేదాన్ని ఉంచుకుని మిగతా దాని పట్ల, దేని పట్ల నాకు కావాలన్న కామం లేకుండా ఉండడం. ఉమ్, దాన్ని మించి సుఖ సాధనములకు ఇతర వస్తువులు దేన్ని స్వీకరించకుండా ఉండడం. ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంది, ఇది ఉంటే ఇంకా సుఖంగా ఉంటుంది, అది ఉంటే ఇంకా సుఖంగా ఉంటుంది, అది ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది అనుకుంటూ శరీర జీవనానికి అవసరము లేనివన్నీ అవసరాలనుకొని తగిలించుకుంటూ నువ్వు బంధాల్లోనే ఉంటావు కదా. అవును. అందుచేత నీకు నీ చిత్త వృత్తిని నిరోధించాలి అంటే మౌనమే ప్రథమం. ముందు మౌనంగా ఉండు. తర్వాత ఇక రెండవది అపరిగ్రహం. దేహ అవసరాలకి ఎంత అవసరం కావలసినంత మాత్రమే తీసుకుని మిగతా దానిని దేనిని కోరకుండా ఉండడం. మూడోది నిరాశ, అంటే ఐహిక ఆముష్మిక సౌఖ్యాలందు కోరిక లేకపోవడం. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఉన్న సుఖాల పట్ల దేని పట్ల కోరిక లేకపోవడం, దాన్ని వైరాగ్యము అంటారు. నాలుగవది నిరీహ అంటారు, అంటే వైదిక కర్మలను లౌకిక కర్మలను విడుచుట. అన్ని కర్మలు సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నట్లు అన్నిటినీ విడుచుట. ఐదవది ఏకాంతశీలత, అనగా ఎల్లప్పుడూ విజన ప్రదేశములను నివసించుట. ఊర్లు, కాకరకాయలు, జరిగిపోయినవి, జరగబోయేవి తలుచుకోవడాలు, చెప్పుకోవడాలు అలాంటి
జనుల మధ్య కాకుండా ఏకాంతంలో ఉండడం, దాన్ని ఏకాంతశీలత అంటారు. అప్పుడే నువ్వు నీ స్వరూప మననాన్ని బాగా చేయగలుగుతావు. అవును. ఇక్కడ అన్య విషయ చింతనలు ఉండవు కదమ్మా. ఉండవు. అందుచేత నువ్వు స్వరూప మననాన్ని సదా చేయగలుగుతావు. కాబట్టి విజన ప్రదేశమును చేరి మననశీలుడు అగు ముముక్షు ఎల్లప్పుడూ ప్రయత్నపూర్వకంగా మనోనిరోధన చేసుకోవాలి. ప్రజ్ఞ అనగా ఇక్కడ సమాధి అని అర్థం. దానినే సదా చెయ్యుము. ప్రజ్ఞ అంటే ప్రకాశిస్తూ నువ్వు ఉంటావంతే. అలా సదా ఉండుట, దానినే సదా నువ్వు చెయ్యుము అని ముముక్షువైన సాధకుడు ఎలాగన నిస్సంకల్పుడై తన నిజస్వరూపం నందు స్థిరంగా ఎలా ఉండాలి అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనం ఇలా చెప్పుకున్నాము. మిగతాది రేపు చెప్పుకుందాం. హరి ఓం నమః.